మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరుపై మిర్యాలగూడ పట్టణం సాగర్ రోడ్ గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చివరికి న్యాయమే గెలిచిందని, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందన్న కేసీఆర్ గారి మాటలు నిజం చేస్తూ రాజకీయ కుట్రలో భాగంగానే తెలంగాణ సాధన ఉద్యమ నాయకురాలను అక్రమ అరెస్ట్ చేసి అకారణంగా రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగా జైల్లో ఉంచి మహిళను చూడకుండా ఇబ్బంది గురి చేశారని, తాను నమ్మిన న్యాయ పోరాటంలో ఆఖరికి న్యాయమే ధర్మమే గెలిచిందని, బతుకమ్మ ద్వారా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారని ఇది శుభసూచకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జునాచారి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, మిర్యాలగూడ పట్టణ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, జాగృతి నాయకులు చందు యాదవ్, నాయకులు వెంకన్న, వజ్రం, చంటి, భీమ్లా నాయక్, హాసిం, యువ నాయకులు దినేష్, వినోద్ నాయక్, మాజీ ఎంపీటీసీ వీరనాయక్, మాజీ సర్పంచ్ రామ్ సింగ్ నాయక్, రవీందర్ నాయక్, సైదా నాయక్, భిక్షం, మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.